మార్నింగ్ సార్. ఏమైంది ఇలా లేట్ అయింది బా? ఏదో పండు సాయంత్రం వేళ ఎడిపోతాను ఏం చేస్తాను ఇక్కడ ముంగరారి కూర్చోరి ఇలా కూర్చోరు ఇక్కడ కూర్చోరు హోంవర్క్ రాసినావా నిన్నటిది? కూర్చో మంచిగా కూర్చో. వర్క్ సార్ ఏది హోంవర్క్ ఏది? చూడరు మంచిగా చూడరు సార్. పండు ట్యూషన్ వస్తున్నావు ఈవినింగ్ టైంలో ఎడిపోతాను? సైకిల్ సైకిల్ దొక్కపోతా సైకిల్ దొక్కపోతా నిదాతలే. ఫర్ ఏంటిది? ఆపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ బి ఫర్ బి ఫర్ చెప్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు బడికి? ఏంది కథ ఏంది? అసలు స్కూల్కి వస్తావా రావా? మంచిగా రాయి మంచిగా రాసుకో. ఏబిసి రాయి ఏబిసి రాయి. ఎట్లా బాబు నేర్చుకోవాలి? మీ డాడీ ఆటో నడుపుతారా? అవును సార్. సార్ అటెండెన్స్ తీసుకోవాలా? సశ్విత్ ఓకే ఈరోజు అందరు వచ్చిర్రు స్కూల్ కు. ఇప్పుడు నువ్వు ఏబిసిలు అన్ని రాసి చూపెట్టు, లేకపోతే బడికి రాకి. సార్ నేను అద్దంటే ఊకుంటలేడు, ఫోన్ బట్టి ఆడతాడు సార్. ఊకుంటలేడు, ఫోన్ బట్టి ఆడతాడు సార్. ఈ చిన్న పొలగాడే కానీ సార్ ఈ ఫోన్ పడతాడు సార్. మొత్తం సెల్ ఫోన్ బట్టి ఆడతాను. ఎందుకురా అవురా నువ్వు ఎందుకురా గట్లా చేస్తాను? వాటిగా చదువుకోరా, మంచిగా చదువుకోరా. నువ్వు నా లెక్క చదువుకోరా. నువ్వు సైకిల్ నువ్వు మొత్తం సెల్లులతో ఆడుతున్నావు కదా రోజు. న్యాయబడి రమ్మంటే వస్తలేవు నువ్వు బడికి. రోజు తప్పిస్తున్నావు. నాకు సెల్లు లేదా సార్? మా ఇంటికాడ సెల్లే లేదు. అంతేనా? మాకు సెల్ ఎక్కడే సార్? గేమ్స్ ఆడుతున్నాడు సెల్లులో. చేతులు కట్టుకో మంచిగా సార్ ముందర కట్లేనా మాట్లాడు. గుంజలికి అంగవాడు అంగవాడు చెప్పినట్టు వినాలిరా. బడి మంచిగా నాలక చదువుకోవాలి. ఏబిసిడి లెటర్ రాసిన నేను చూడు. గుడ్ పడ్డది, గుడ్ గుడ్. ఏమవుతావు? పోలీస్ అవుతావా నువ్వా? చూస్తూనే ఉన్నా ముఖం గట్లనే చూడు అవుతావు. ఏమవుతావు? ఏబిసి రాయ్ చదువు రాదు మన రాదు. చెల్లెత్తువాను ఇట్లా ఒక గంట సేపు వస్తాడు. చెల్లెత్తువాను ఇట్లా ఒక గంట సేపు వస్తాడు. చూస్తాడు. రాసుకో మంచిగా. నువ్వు కూడా ఏబిసి రాయ్. లేపు ఆడు చెప్పిండు కదా సార్ వాళ్ళు రెండే అని అన్నాడు. ఇంకేంది వాళ్ళు అడిగింది కదా సారు నిన్ను. అది చెప్పలేదు. వీళ్ళు అడుగుతా వీళ్ళు చెప్పు, ఊరు అడుగుతా ఊళ్ళు చెప్పు, రూలు అడుగుతా రూలు చెప్పు, ఊళ్ళు చెప్పు, రూలు అడుగుతా రూలు చెప్పు, లుల్లులు అడుగుతా లుల్లులు చెప్పు. సార్ ఏవి అడుగుతా అవే రెండు చెప్పు సరేనా? సార్ ఏదో అడిగితే ఏబిసిడీ అను. ఏబిసిడీలు ఎన్ని అంటే 4 అను. ఎక్కడ చెప్పు. పండు స్టాండప్ చదువు పక్క ఫోటో పెట్టి రైటింగ్ తీసి పక్కకు వచ్చి. 3 ఎక్కం 3 3 ఎక్కం 4 ఎక్కం 5 ఎక్కం 6 ఎక్కం 7 ఎక్కం 8 ఎక్కం 9 ఎక్కం 10 ఎక్కం. అరే 10 ఎక్కాల దాకా వచ్చినాయి నీకు, పర్లేదు. మంచిగా ఎక్కాల ఫాస్ట్ రాసుకో మంచిగా. పండు రాసుకున్నా అయిపోయిందా? ఇది నేను పుల్లు రాసిన ఇవన్నీ అవే. మంచి పాట అనుకో. పాడరావా? ఏం నేర్చుకుంటాను? పాడరావా? సినిమా పాట మంచి పాడవాడు. రాస్తానా ఆలే ఆలును రండి ఈలు ఆలును రండి ఈలు
రెండు ఆలు రెండు ఈలు నాది చూసుకుంటాయి నీ ఈలు నాది చూసుకుంటాయి నీ చూసుకుంటారు అత్త పండు స్టాండప్ ఒక పాట అనుకో మంచి పాట సినిమా పాట పాడవాడు పాడవాడు పాడవారు రా కూర్చుని కాదు పాట ఉన్నది కుర్చీ లే కుర్చీ కుర్చీని మడత పెట్టి కుర్చీని మడత పెట్టి కుర్చీని మడత పెట్టి కుర్చీని మడత పెట్టి ఇంకో పాట అయిపోయింది నువ్వు ఒక పాడవాలి నాకు పాట రాదు సార్ పాడవాడు కథ వస్తుంది సార్ పాడు హరి హరి బ్రహ్మాండమా అది ఒక సంచారి మద్దులు మారేళ్ళు మమ్మగన్న తల్లి ఇదే చెప్పినవాడా ఈ హనుమానులు బుద్ధి చెప్పిందానా గుణంచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే ఆదేవి దండామే భూదేవి దండామే లోకన శంకార నీకన దండామే అమ్మలార అక్కాలారా రమ చెప్పబోయే ఖాతాలోన రమ ఎన్ని తప్పులున్నా గాని రమ మన్నించి బోవారయ్యా రమ మాకు తండ్రులున్నారయ్యా నా రమ గొల్లవాణ్ణి కాదు ఈ రాజా నా రమ ఎరికివాణ్ణి ఉన్నాను రాజా నా రమ నన్ను డిస్టర్బ్ చేస్తే కథ ఎట్లా వస్తుంది నాకు ఇంకో పాట ఇంకో పాడాడు వాడు నువ్వు బుచ్చిపోతావా చెప్పిపోవా స్కూలకు అరే పోడేమున్నాడు చెప్తలేడు పోతాను ఇష్టం సెల్లులు వాడతాడు ఆడతాడు కూర్చో పోయొచ్చినావా బాగా నడిపినా కొద్దిగా బాగా నడిపినా ఇంకా సెల్లు నైట్ వచ్చుతారా పొద్దురాగా మరి గిట్ట వచ్చానా ఏందిరా కొడతావారా బోసిడికే మీ అయ్యకు చెప్తా నేను మీ అవ్వకు చెప్తా సార్ నువ్వు అట్లా అంట వారా నువ్వు ఉట్టి ఇప్పుడు నిజంగా కొడతా ఏళ్ళ పెట్టి వస్తు సార్ ఇంటికి మానం వస్తుంది జంగిల్ బ్యాచ్ ఏళ్ళ పెట్టి వస్తు సార్ ఎత్తో కొట్టు ఆ పీరల మీదకి వెళ్ళి సార్ కొట్టు పీరల మీదకి వెళ్ళి సార్ అంటే వారు గింత ఉన్నావు ఎంత ఉన్నావు నువ్వు గింత ఉన్నావు పిత్తాండా 3 ఐతారాలు కాదు నువ్వు గింత ఉన్నావు పిత్తాండా 3 ఐతారాలు కాదు నువ్వు కొట్టు సెల్లు వాడితే కీసు వాడాలి పోడా పోరాడు చెప్పినట్టు ఇంటలేదు పోరా అనుకున్నా 3 ఐతారాలు కాదు నువ్వు సార్ అంటే వారం ముచ్చట పాడవాడు ఇంకోటి పాడవాడు సార్ పాడవాడు నా ఫోన్ ఎక్కడుంది నా ఫోన్ లేదేం లేదు పైసలు నాకు పైసలు బిస్కెట్లు ఇగో మా ఇచ్చింది రాగా 5 రూపాయలు ఇచ్చింది బిస్కెట్ మా ఇచ్చింది రాగా 5 రూపాయలు ఇచ్చింది బిస్కెట్ కొనుక్కోరా పగటిలని ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోమన్నది నువ్వు అడుకోవద్దు మీ మమ్మీని రాగా నువ్వు నన్ను ఇవ్వంటే నేను ఇస్తాను అరే మా అవ్వే నాకు 5 రూపాయలు ఇచ్చింది నువ్వు ఇవ్వంటే నేను ఎందుకు ఇస్తారా ఐస్ క్రీమ్కు నాకు 2 సార్లు కావాలి ఓసారి సోని పాపడ కొనుక్కుంటా ఓసారి ఐస్ క్రీమ్ కొనుక్కుంటా రాంగ బఠానీలు కొనుక్కొని బ్యాగులో పోసుకొని పుక్కుంటా వస్తా నువ్వు గట్ట చేస్తారా ఎందుకు నీ పైసలు తెచ్చుకో రేపటి నుంచి నన్ను ఊరికి అడుగుతారు నేను బల్లియ్యా పైసలు నీకు అడగద్దు నువ్వు నన్ను బల్లే సరేనా ఇంకోసారి నన్ను అడగకు నువ్వు అప్పిస్తే మళ్ళీ కానీ గవాని కాదు కానీ నువ్వు చక్కగా రేపటి బడికి వస్తే రా లేకపోతే గొర్రుగాయి లేకపోతే ఇక నువ్వు బడికి రాకు ఉడ్చోని పందులకు ఏం కాదు మీ అయ్యని 2 కొని పందులు ఏం పేరు అశ్విత్ ఏ స్కూల్ ఓకే మరి మీరు ఏం పని చేస్తారు వర్క్ మీ డాడీ ఏం చేస్తాడు ఎవరికి నోరు ఇయ్యలేదు అరే దేవుడు అట్లా చెప్పు సార్కు చూసుకుంటా నాకు బస్సులో ఫ్రీ ఉండేవారా ఆటో ఎట్లా వస్తుంది మరి మీకు ఏం చేస్తాడు మరి రూపాయలకు పోతాడు వస్తాడు ఏం తెస్తలేడు కారా మా డాడీ కూడా ఏం తెస్తలేడు రూపాయి కూడా తెస్తలేడు మా అయ్య ఏం తెస్తలేడు ఆటో పట్టుకొని పోతాడు పొద్దుగా లేచి మళ్ళీ పొద్దుగా ఇంటికి వస్తాడు ఊక్కుంటా డగడగా అనుకుంటా బండి ఇంటికి వస్తాను 1 రూపాయి తెస్తలేడు నాకు ఇవాళ బుక్కులకు పైసలు ఇవ్వండి
మంచిగా చదువుకోక మీ డాడీ ఆటో నడుపుతానేమో ఆటోలో నడుపుతలేపా నువ్వు చదువుకుండేదిరా రోజు చెల్లి వస్తానమాట మీ డాడీ చెప్తాను ఫోన్ చేసి హలో అంటాను వస్తానమాట మీ డాడీ చెప్తాను ఫోన్ చేసి హలో అంటాను ఇట్లా హలో అంటాను రోజు చదువుకో నువ్వు కూడా ఆటో నడుపుతావా ఎగ్జామ్ అని నాకు ఎగ్జామ్ అంటే ఏంటి తెలుగు మీడియం ఇది ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు చదువుకోవాలి రాసుకోవాలి మంచిగా ఇట్లా రాయాలి ఇట్లా రాసుకోవాలి నాలెక్క రాయిరా నువ్వు ఇప్పుడు అంగు నువ్వు రోజు చెల్లి పడతాను అంగు అది అంగు చెవులు అనుకో కాళ్ళ కిందకి వెళ్ళి అబ్బాయి తీసుమా పోడా కోపం వచ్చినట్టు కొడతాడు మరి అట్లా అర్ధగంట ఉండు మానవత్తది నీకు అర్ధగంట ఉండు మానవత్తది నీకు మంచిగా రాసుకుంటావు పూర్వం చూస్తే బాగా అనిపిస్తాయి పొడ కూర్చో కూర్చో ఇక రేపటి నుంచి మంచిగా రాసుకో అయితే మధ్యాహ్నం బల్ల అన్నం తింటలేవా నాయక మంచిగా రాసుకో అయితే మధ్యాహ్నం తింటాను తింటలేవా అన్నం బడి దుమ్మ కొట్టి పోతానా ఇంటికి పోతానవా పోవా చెప్పావా ఊరనుకున్నా ఇక పోదామా ఇంటికి ఎక్కడ పోతావు బడికి టైం కాలే ఇంకా బడి అయిపోయింది బడి రాయి అంటే ఏంటిది అంటే ఏంటిది అంటే అంటే పాడవాడు అంటే 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 అమలాపురం ఈ అంటే ఇచ్చాపురం ఇంకా పోరానికి పాటలు రావేం రావు పాడు పాడవాడు చెప్పు గట్టిగా వాడురా మంచిగా వాడు ఇంటికాడ వాడురా ఇట్లా ఇద్దరు కూడిపోదాం అక్కడ చెరువు కాడ భయం అవుతుంది నీకు మళ్ళా చెరువు కట్టడానికి వెళ్ళి ఎట్లా పోతావు రా నువ్వు చిన్నోడి మీద నా సైకిల్ ఎక్కిచ్చావు ఉండు పాపడాలు కొనుక్కుందామా దీపం మరి 5 రూపాయలు ఇస్తా పోసిరాపు రేపు ఇస్తావు 5 రూపాయలు నాకు బదలు ఊక్కుంటూ వచ్చావు మాకు ఇచ్చింది ఇవి 3 సార్లు కొనుక్కోమన్నది నేను దాచుకుని ఇట్లనే రేపటి పని చేస్తాయని పోలగానికి వీళ్ళు అవ్వ ఏంద్ర మీ అవ్వ గట్ట చేస్తాను మీ అయ్యాడు మీ అవి ఇయ్యదారా రాంగ్ 1 రూపాయి కూడా తెచ్చుకోవారా పోరాడా మీ అవని అడుక్కుంటేంద్రా పైసలు లేవారా పైసలు తెచ్చుకోవారా మధ్యాహ్నం అప్పుడా ఇదా నువ్వు బడిగా పొరగాలేదు చదువుతలేదు మళ్ళీ అరే ఈ సారు మనల్ని రోజు ఇబ్బంది పెడతాను రా ఒత్తుతాను రా మనం ఏం చేద్దాంరా మరి సారును ఏం చేద్దాం తెలుసారా ఆగురా ఆ స్టూల్ ఉందారా కుర్చీలో కూర్చుంటాడా కంప పెడదాం రా అలా కింద కంప పెట్టి మీద మెత్త పెడదాం సార్ వచ్చి కూర్చుంటాడు పక్కన సార్ కానీ ముందు దిగుతాయిరా అది కదారా నా ఐడియా మంచిగా లేదారా కాదు మనం అడుగుదాం జంపు కాదురా అట్లా దొంగతనం చేయదురా సార్కు చెప్పే పోదాం మనం ఇప్పుడు దొడికెత్తానంటే గారా పోతావా బంద్ అయిందా మరి ఇంకేం చేస్తాను అనుకుంటాను మరి రేపు వస్తావా బడికి రేపు డుమ్మ కొడతావా వస్తావా నేను రానురా రేపు నువ్వు ఒక్కడిని పో నువ్వు రారా రేపు ఈత కూడా పోదాం మన ఇద్దరం బంటాల నూతులకు సిందర బంటాల నూతులకు ఈత కూడా పోదాం మస్తు కొట్టేస్తారా పెద్ద పెద్ద వాళ్ళు దునుకుతారు నువ్వు మీదుండి కిందుండి చూడు నేను దునుకంగా నువ్వు చూడురా లేకపోతే నీకు ఒక బుర్రకాయ ఇస్తా ఈసోటి బాటిల్ రా మూత పెట్టి ఈపులా కడతా ఈ అవన్నీ దునికితే మునుగవురా ఇక అలా ఇక నాయంబడి నువ్వు ఈత కొట్టావు సరేనా అరా సరేనారా సారు కూడా రమ్మన్నావు రా ఈత కొట్ట సార్కి ఈత రాదురా రాదు ఇట్లా అంటాడు సారు నీళ్ళ సార్కి ఈత రాదు మళ్ళకి ఈత కొట్టరా సార్కు మీరు బడికి తెలుసారా సార్కు ఈత కొట్టుడు అరా పండు మీరు బడికి వచ్చింది ఎందుకు అరే ఎండాకాలం వచ్చిందిరా పండుగ ఇక మనం రోజు ఈత కొట్ట పోదాం చెమ్మది గిరిగి ఆడదాం ఎగ్జామ్ అయిపోయింది హాల్ టికెట్ తెచ్చుకుందాం రేపు పోయి ధర్మారం ఇట్లా వాడు పోదాం పడకంటే ఈదుల నుంచి నడుచుకుంటా ఈత పనులు బుక్కుంటా పోదాం నువ్వు రావా న్యాయంబడి పడకంటే ఈదుల నుంచి ఏ ఎగ్జామ్ కు రేపు రాద్దాం రేపు అనేది ఉన్నానా
తెచ్చుకుంటా నాకు కాల్ టికెట్ వచ్చింది నువ్వు రాయిరా నేను పోతారా ఇట్లనే పోయి తెచ్చుకుంటా నేను పైసలు లేవు రాజరంపలకు నడుచుకుంటా పోతా ఇట్లా మరి అత్తవా మరి ఆడ దుబాయ్ అయితే ఎట్లా మరి టిఫిన్ ఎట్లా చేస్తావు మీరు చదువుకోదానికి వచ్చిర్రా ముచ్చట పెట్టడానికి వచ్చిర్రా ఏముంది సార్ ఇవాళ కాకపోతే రేపు చదవచ్చు రేపు ఎల్లుండి చదవచ్చు మీరు ఆవులెల్లుండి చదవచ్చు ఆయనకు పొదువుగా చదువుకుందాం రాను కాదు అన్ని చదువుకునేదానికి వస్తేనేమో చదువుకోర్రి లేకపోతే గొర్రుగా ఇంటికి గొర్రెలు మంచిగుంటాయిరా మనకు చెర్రని కొనుక్కుందాం రా మీ పైసలు మీకు సార్ 20,000 తీసుకున్నాడు 40,000 అప్పుడే పోతాం ఏం చేద్దాం రా మనం గొర్రెలు కొనుక్కుందాం మేకలనా మా పైసలు మాకు ఇచ్చేస్తే ఇంటికి పోతాం ఎందుకో చదువుకోం మరి ఎట్లా తర్వాత ఏం చేస్తావు ఆట నడుతావు గొర్రెగా నీకెందుకు సార్ నీకెందుకు సార్ మా బతుకు మేము బతుకుతాం ఏదో బండ కొట్ట పోతాం సర్కార్ పడిపోతాం ట్రాక్టర్ పడిపోతాం జేసీబీ కింద పోతాం నేను అడుగుతారు ఇంకా గవర్నమెంట్ పడిపోతాం మా పైసలు చిన్న పోడే కానీ అరే నువ్వు నిలిచోరా ఒకసారి నిలిచోరా నువ్వు రూపాయి నిలిచోరా నువ్వు ఏమనకు నిల్చోరా నిల్చోను సార్ కొడతారా మరి ఏంది ఏం చేయండి వారా నువ్వు బిడ్డలు సార్ మీద పోతావు ఆరా పోడా చిన్న పోరాడా అరే నువ్వు నేను ఇంటికి పోడు చిన్న పోడు లేదు మంచిగా మాట్లాడతాడు ఎవరు సర్రో నువ్వు సర్రా ఇచ్చా పోతావా అరే ఎక్కడ పోడు రెడీ వారా నువ్వు గురువునే గురువుతావారా ఏందిరా అంటావు ఆరా పోడా గట్ల మీది పోతావు 2 కొడతాడు దవడ బాబు చెప్పు 32 పండ్లు కింద పడతాయి రా 2 పూసుకుంటా నాకు మొన్న పడ్డాయి గట్లనే పండ్లు మళ్ళీ ఏరుకొని అప్పు అరే గురువుని కొడుతాను అంటే నువ్వు సారు మొన్న సమ్మక జాతర వేయండిరా ఆ నీళ్ళ పడ్డాడరా ఈత రాదు సార్ ముడుకో సమ్మక జాతర ఏడిగారు మేము గోలివాడకైనాం పుల్లు కొట్టినాం గంగల ఈత ఇద్దరం కొట్లేదారా నువ్వు దొరకలే బండ పుల్లు దొరికినావు ఇప్పుడు సెల్లులు వచ్చే ఏం చేస్తావు అనుకుంటాను అంతే రాసుకుందాం మంచిగా ఫోన్ వస్తుందా ఇంటికి 5G 4G 3G 2G ఆటాడుకుంటారా ఇద్దరు పారా మన సైకిల్ పోరా సైకిల్ కూర్చోరా నేను దొక్కుతా వెనక కూర్చోరా నువ్వు నా పుస్తకాలు పట్టుకో గట్టిగా పట్టుకోరా పట్టుకున్నావారా పోతానరా రైట్ పోతానరా బట్టిగా పట్టుకోరా మంచిగుండరా కూర్చున్నవారా పోదాం మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మావాడు చెప్పినట్టు మంచిగానే ఉంది.